వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. ఏప్రిల్ 6, 2025 తేదీన కొల్లూరు మండలంలోని తడికెలపూడి, జొవ్వలపాలెం, కొల్లూరు గ్రామాలలో 3వ విడతగా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. సహృదయ సేవా సంఘం ఆధ్వర్యంలోని బాలసభ పిల్లలచే 28 మంది లబ్ధిదారులకు వివిధ రకాలైన నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ 28 మందిలో కొందరు నడవలేని స్థితిలో, మరికొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. వీరిని సహృదయ సేవా సంఘంలోని బాలసభ చిన్నారులు గుర్తించారు. స్కూల్ పిల్లలలో పరిశుభ్రత, చదువు, సామాజిక సేవ మీద అవగాహన కల్పించడానికి ఏర్పడినదే బాలసభ. ఇలా బాలసభలోని చిన్నారులచే కందిపప్పు, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, పేస్ట్, కొబ్బరి నూనె, పౌడర్, షాంపూస్ ఇలా వారికి ఒక నెలకు సరిపడా వస్తువులు, 200 రూపాయలు విలువ చేసే వివిధ రకాలైన వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారు గాదే ప్రకాశం గారు, కె రాజారెడ్డి గారు మరియు కంచర్ల హెర్మన్ జోసెఫ్ గారు. వీరికి సహృదయ సేవా సంఘం తరఫున ధన్యవాదములు. స్థానికులైన పచిగర్ల వెంకటరత్నం గారు, భూపతి సునీత గారు, తడికెలపూడి రాణి గారు మరియు కొమ్ము కుమారి గారు వారి సహకారాన్ని అందించారు. మరియు మా టీం మెంబర్ అయిన కంచర్ల సందీప్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయడం అది మీ చాయిస్. బట్ ఇది చూసి షేర్ చేయడం అది మనందరి బాధ్యత. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ బెటర్ సొసైటీ. ముఖ్యంగా చిన్నపిల్లలలో సోషల్ అవేర్నెస్ పెంచడం అనేది అది మన బాధ్యత. సో ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, inspire and help society.